ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ సెక్షన్స్లో ప్రతిపక్షం లేనటువంటి ఒక బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతున్నాయి. కాకపోతే ప్రజాక్షేత్రంలో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రజాక్షేత్రంలో ప్రజలే తిరస్కరిస్తే అసెంబ్లీలో ఆయనకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అన్న విషయంపై మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం అసెంబ్లీ ఎమ్మెల్యే గుండశంకర్ ఉన్నారు. చూస్తే కనుక ఆయన కోరికలో ఏదో అర్థం అంటే నిగూఢం కావచ్చు, అర్థం ఏదో ఉంది. కనీసం కన్సిడర్ చేసేనే ఆయనకి ఆ ఆశను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఇష్టానుసారంగా రాసుకొని వెళ్ళిపోవడానికి. ఇది ఆయన ఇష్టం కాదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇది కౌరవ సభ కాదు, గౌరవ సభ. మాకు నియమ నిబంధనలు అన్నీ పాటించి విలువలు పాటించే ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక నిబద్ధతతో, ఒక విలువలతో కూడిన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. మీకు ప్రతిపక్ష వాదా ఇవ్వలేదని సిగ్గు శరం లేకుండా లోపల హాల్లో నిన్న అడుగుతుంటే అసలు నవ్వాలా ఏడవాలా అర్థం కాలే. ఎవరైనా గవర్నర్ ప్రసంగం చదువుతుంటే సత్య దూరం వాస్తవాలకు దూరంగా ఉన్నాయి, లేకపోతే మీరు చెప్పింది ఒకటి చదివింది ఒకటి, లేకపోతే ఇంకోటి అలాంటివి ఏవైనా తప్పులు ఉంటే చెప్పాలా. ఎందుకు అక్కడ ఏమి తప్పులు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే మనం ఏం చెప్పామో అదే గవర్నర్ గారు చెప్పారు. నా ప్రభుత్వం ఇది చేసింది, ఇది చేసింది, ఇది చెయ్యబోతుంది, గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది అని అదే గవర్నర్ గారు నోటి వెంబడి వచ్చినవని వాస్తవాలు. దాన్ని వాళ్ళు ఖండించలేదు. జనరల్గా ఏ ప్రతిపక్షమైనా దాన్ని ఖండించి ఆ ప్రతుల్ని అక్కడ విడిచిపెట్టి వెళ్తారు. జనరల్గా జరిగేది అది. కానీ ఇలా అలా కాదు. వచ్చారు, కూర్చున్నారు, ముసుముసు నవ్వులు ఎకిలి నవ్వులు నవ్వుకొని అలా కూర్చున్నారు. నేషనల్ యాంథమ్ అయ్యింది. గవర్నర్ గారు ప్రసంగం స్టార్ట్ అయింది. 2 నిమిషాల నుండి స్టార్ట్ చేశారు. 4 నిమిషాలే గొడవ చేశారు. మొత్తం 11 నిమిషాల్లో ముగించుకొని వెళ్ళిపోయారు. 11 మంది 11 నిమిషాల్లో ముగింపు వెనక వారి డిమాండ్ ఏదైతే ఉందో 9 నెలలుగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు ప్రతిపక్ష హోదా కావాలి. గతంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు, టీడీపీ అంటే ఈ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ఎన్టీ రామారావు హయాంలో కూడాను కాంగ్రెస్ పార్టీతో అదే పరిణామం జరిగింది. ఢిల్లీలో బీజేపీలో కూడా జరిగి కొన్ని పరిణామాలు చూపిస్తూ ఆ ప్రాతిపదికన కూటమిలో ముగ్గురు కలిసి ఉన్నారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కానీ ప్రతిపక్షంగా ప్రజల నుండి అడిగే ఒక అవకాశాన్ని కల్పించే ఒక రిక్వెస్ట్ మోడోని కూడా పరిణామాలు తీసుకోకూడదు. రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయంలో రిక్వెస్ట్ ఏంటి? ఎలక్షన్లో రిక్వెస్ట్ చేస్తే ఓట్లు వేస్తారు, రాజ్యాంగబద్ధంగా గెలుస్తాము. వీళ్ళు రాజ్యాంగబద్ధంగా వెళ్ళారు ప్రజల్లోకి. దానికి ఒక ఇది ఉంది, ఇంత మినిమం పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఉంటేనే ప్రతిపక్ష హోదా కల్పిస్తారని ఉంది. ప్రజలకి అది ఇన్ని మినిమం సీట్స్ ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదంటే, నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరాని చవట దద్దమ్మవి, నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే పనికొస్తావు అనేది క్లియర్గా స్పష్టం చేశారు ప్రజలు. మరి అది నువ్వు ఇంకా గమనించకుండా నువ్వు రాజారెడ్డి రాజ్యాంగం నువ్వు ఇష్టానుసారం చేయడానికి తాడేపల్లి ప్యాలెసా ఇది? నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో నీ ఇష్ట పబ్జీ గేమ్ ఆడుకుంటావు, లేకపోతే ఏది ఇసురుతావు, కొడతావు, ఏదో ఇష్టానుసారం చేస్తావు. మనుషులు నీ ఇష్టం అక్కడ అవుతుంది, ఇక్కడ అవ్వదు. ఇది మాది గౌరవ సభ. ఇప్పుడు ఆ గౌరవ సభ పోయింది, అది అయిపోయింది. ఆ మహాభారతం యుద్ధ సీన్ అంతా ముగిసిపోయింది. ఇప్పుడు పరిపాలన, రామరాజ్య పాలన జరుగుతుంది. దీన్ని చూసి మీరు ఆనందించండి. వీలైతే 2 సలహాలు ఇవ్వండి. ఈ 11 మందికి ఇంకొక జంబో టీం వచ్చింది, ఎమ్మెల్సీలు. వాళ్ళు కూడా కూర్చొని అరుచుకొని 11 నిమిషాల్లో బయటికి వెళ్ళారు. ఈ 11 నిమిషాల్లో ఈ 4 నిమిషాలు ఒకటే మాట, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, సేవ్ డెమోక్రసీ. ప్రతిపక్ష హోదా ఇస్తే ఈయనే పెద్ద ఫ్రంట్ సీట్లో కూర్చొని హోదా చలాయిమని చేయడానికే. దానికి దీనికి ఒక ప్రొటెక్షన్ ఇచ్చి ఒక క్యాబినెట్ హోదా వస్తుందని. అంటే నీకు పవర్ లేకపోతే నువ్వు బతకలేవు. అనుభవించున్నావు పబ్జీ గేమ్ ఆడుకొని ప్యాలెస్లో కూర్చొని. ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చావా? మా నాయకుడిని చూసుకొని సిగ్గు తెచ్చుకో. రాత్రి 10:30 వరకు సెక్రటేరియట్లో కూర్చొని ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నాను, అనుభవిస్తుంది చెప్తున్నా. ఇప్పటికి ఒక 50 సార్లు కలిశాను సీఎం గారిని. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలుస్తాను. మీ దాంట్లో సగం మంది మా సీఎం ముఖం చూడలేదని నెత్తి కొట్టుకొని నోరు కొట్టుకొని ఏడుస్తున్నారు. సిగ్గు తెచ్చుకొని, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వానికి తోచితే సలహాలు ఇవ్వండి, తప్పు చేస్తే ఎదిరించండి, నిలదీయండి. ప్రతిపక్ష హోదా అనేది కళ.
మళ్ళీ 2029లో చూద్దాం. నీ బుద్ధి బాగుండి నీ నడవడిక బాగుందని జనాలు నమ్మితే ఈ 11ను కొద్దిగా పెంచితే పెంచవచ్చు, లేదా సింగిల్ డిజిట్కి వచ్చి ఇంకా నీ బతుకు దుర్భరమైన స్థితికి వెళ్లకుండా చూసుకోమని ఈ సందర్భంగా పులివెందుల ఎమ్మెల్యే గారికి నేను హితవు పలుకుతూ, వైసీపీ నాయకులకి ఎమ్మెల్సీలుగా మీరు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మీకు కూడా అదే గతి పట్టకూడదు. ఒక ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేని చేసిన ఘనత ప్రజలది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది. మీ 11 మందిలో ఆ ఒక్కడే మిగిలినట్టుగా చేసుకుంటారా? రేపు మీకు కనీసం ప్రజల్లో మీకు మర్యాద గౌరవాలు నిలుపుకుంటారా? మిగతా ప్రజాప్రతినిధులకు కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. చూస్తే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు 23 మందికి టీడీపీ ప్రజలు ఎమ్మెల్యేలు గెలిపిస్తే 5 కనుక నేను తీసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కావాలని కోవడంలో ఏమైనా సమంజసం? అదే అడుగుతున్నాం. మేము ఇప్పుడు తీసుకోలేకపోయాడా? ఆయన తీసుకున్న ప్రతిపక్ష హోదా క్యాన్సిల్ చేసుకోలేకపోయాడా? ఇప్పుడు అదే మేము అడుగుతున్నాం. ఇప్పుడు మేము అలాగే తనుచుకుంటే మాకు 5 నిమిషాలు క్యూలో అంతమంది ఉన్నారు. ఇప్పుడు 5 నిమిషాలు మాకు అవసరం లేదు. ఏ ఒక్కరిని మేము తీసుకోలేదు. ఈయనకి దండం పెట్టేసి వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. ఈయన ఒక్కడనే ఒంటరి చేయొచ్చు. అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చి వచ్చినా ఈయనతో ఎలాగ ఆడుకోవాలో తెలుసుకోవాలి, రెడీగా ఉన్నాం. ఆట ఆడుకుంటారన్న ఉద్దేశంతోనే ఆయన అసెంబ్లీలో ఉండకుండా బయట నుండి నేను ప్రజల సమస్యపై మాట్లాడుతున్నాడు. మీరు ఆట ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ప్రతిపక్ష హోదాలో ఆ 11 మందే కదా అప్పుడు ఇటు పుట్టుకొస్తారేటి. అప్పుడు ఏం పొడిచాడని 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి ఇసుక దగ్గర నుండి ప్రతి ఒక్కటి దందా చేసి కామన్ మ్యాన్ బతుకు బద్దలు కొట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసి ఏమిటి ఈ రాక్షసానందం పొందుతాడో ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఇంకెవరు బతుకులు తీసేయడానికో ఈ పరిస్థితిలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరగదు. ప్రజలు ఇవ్వలేదు, మేమేం చేస్తాం? వెళ్ళి ప్రజలకు అడుక్కోమనండి, ప్రజలకు వెళ్ళి అడుక్కోమనండి. 2029లో ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే అది కూడా లేదు. మేమేం చేయగలం? బుద్ధి లేని మాట్లాడితే ఎలాగవుతుంది? ఎవరి చేతిలో లేదు, ప్రభుత్వం చేతిలో కూడా లేదు ఇవ్వడానికి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఉదాసీన? అలాంటి మహానుభావుడు 70 సంవత్సరాలు పైబడి వయసున్న మహానుభావుడు, 40 సంవత్సరాలు ఆయనకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, 3 సార్లు ముఖ్యమంత్రి చేస్తే మీరు వెకిలి చేష్టలతో ఒక్కొక్కడు ఇలాగెలా చూడడం. అంబటరాంబ వీళ్ళు ఏరి అతనేరి చూశారు. ఇప్పుడు వీళ్ళని ఎలా చూస్తే ఎవడు కనిపిస్తాడు అసెంబ్లీలో? ఆ ఎకిల్ చేష్టలు ఇవన్నిటికి మీకు తగిన శాస్తి జరిగింది, మీకు జరగాల్సిందంతా జరిగింది. ఇంకా సింగిల్ డిజిట్ అయితే బాగుండేది. ఆ 2-3 తగ్గిపోతే డబుల్ డిజిట్కి వచ్చేసారు 2-3 వల్ల. ఎట్టి పరిస్థితిలో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ప్రజలందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు. మేము మాకు తోచిన విధంగా మా అనుభవజ్ఞుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంకి తీసుకెళ్తున్నారు. దానికోసం మేము అహర్నిశలు కష్టపడతాం. అప్పుడు మళ్ళీ 2029లో ప్రజాకోర్టులో మేము తేల్చుకుంటాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ మాత్రం పూర్తిగా ఆయన తిప్పికొడతారో అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కోరిక. ఆయన ఏవైతే పలు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను కూడాను చూపిస్తున్నా అవి కూడాను పూర్తి స్థాయిలో చెల్లనేరు. ఆయనకి మాత్రం మళ్ళీ 2029 ఎన్నికల్లో కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యే పరిణామాలు మాత్రం వారు ఇప్పుడు అసెంబ్లీలో వ్యవహరిస్తుంది. సమస్యల మీద ఏకారు పెట్టాలనే, ప్రజల పక్షం పోరాడాలనే ఎమ్మెల్యే స్థాయిగా ఉండి అసెంబ్లీలో ప్రశ్నించి తమ సమస్యలు ఎన్నుమడించాలి. అదేవిధంగా ఏదైనా కానీ ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయమని చెప్పి హితవు పలుకు. మరి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలుగా ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కాదు అసెంబ్లీకి తిరిగి ముఖం చూస్తారా, లేకపోతే మళ్ళీ ప్రజాక్షేత్రంలో మీడియా ముందే ఏకారు పెట్టుకుంటారన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.